ఇదేమిటి పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకుని తాత డబ్బాగాడు దిగాడు? తోడు పెళ్లి కొడుకేమో. కాదు, నేనే అసలు పెళ్లి కొడుకునే. అతనే అసలు పెళ్లి కొడుకు. రాజీ పడ్డానికి అలవాటు పడిపోయిన మధ్య తరగతి మనిషిని బాబు నేను. ఆ వరాహం గారితో పోటాడి గెలిచే శక్తి నా ఒంటికి లేదు, నా గుండెకు లేదు. నా కూతురు కాటికి వెళ్ళడం చూడడం కన్నా గంతకు తగ్గ బొంతతో కళ్యాణ మంటపానికి వెళ్ళడమే మేలనుకున్నాను. ఆ మాట నీ కూతురి చెప్పమను. చెప్పవే, ఈ పెళ్లి నువ్వు ఇష్టపడ చేసుకుంటున్నావా? పరువు పోగొట్టుకున్న కూతురికి పెళ్ళవటమే తండ్రికి ముఖ్యం. మా నాన్నని సంతృప్తి పరచడమే కూతురిగా నా బాధ్యత. ఈ పెళ్ళైన తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఆ మదన కావరాజు ఎక్కడ? నా మేనగోడలే నన్ను పెళ్లి చేసుకుని మొరాయిస్తుంది. కనీసం ఈ పెళ్లి అన్న నీ బాబునే ఉంటది. నీ ముఖానికి పెళ్లి ఒకట చెప్పనా? అసలు పెళ్లి కొడుకు ఎక్కడరా? ఇదే ముహూర్తానికి రహస్యంగా వేరే తోట పెళ్లి చేసుకుంటున్నారు. మీరు నా పెళ్లి ఆపాలని చూసినా ఆ పెళ్లి ఆపలేరుగా. ఎందుకంటే ఆ పెళ్లి జరిగే తోట మీకు తెలియదుగా. నీకు తెలుసుగా. నాకు తెలిసినట్టు ఏం చెప్పదుగా. నేను చెప్పిస్తాగా. ఏంటన్నా ఇది? 5 స్టార్ హోటల్ లెవెల్లో జరగాల్సిన నా పెళ్లి ఎంత చీప్ గా లాగించేస్తున్నావు? చీప్ గా పెళ్లి చిప్స్ తో బిందు అని నాకు మొక్కుందిలేరా. సబ్జెక్ట్ తెలిసి కూడా తిక్క తిక్క ప్రశ్నలు వేసామంటే నాకు ఎక్కడో కాలుద్ది. మంత్రం తాడిగడ్డి మంత్రం కాదు. రహస్యంగా చేయవలసింది శోభనం రా, పెళ్లి కాదు. ఆనందంగా ఆడుకోవలసింది ప్లే గ్రౌండ్ లో రా, ఆడపిల్లల బ్యాక్గ్రౌండ్ తో కాదు. మైకు పట్టుకుని ఉపన్యాసం ఏమిటో నాకు చేతచ్చు. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. వెళ్లేది నీ కొడుకుతోనే. పోలీసు రిపోర్ట్ ఇచ్చి నీ మక్కెలు కొట్టిస్తా. పోలీస్ రికార్డ్స్ లో నా పేరు అడ్రస్ ఎప్పుడో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు కొత్త ఏం కాదు. నీకు ముందే చెప్పాను కదా మర్యాదగా వెళ్ళిపోమని. ఇప్పుడు చూడు. ఈ బిల్డప్ అంతా దేనికి తల్లి? నువ్వు చెప్పింది అబద్ధం అయితే ఈ స్టూల్ ని ఒక తన్ను తమ్ము. అంతే చచ్చిపోను. నువ్వు చేస్తే ఈ దేశానికి ఏ నష్టం లేదు. నీకెందుకురా తొందర? ఈ చోట్లో కాకపోతే ఇంకో చోట జరిపిస్తా పెళ్లి. నడు. టైం మూడింది. ఇప్పుడు స్టూల్ తన్నేస్తాను. ఆ తర్వాత వంకాయ గడి తల నరికేస్తాను. అమ్ము వద్దు తల్లి. ఆ వంకాయల వరాహమూర్తి అట్టటిట్టుడు కాదు. బ్యాంకు సొమ్ము కోసం సొంత చెల్లెలు మొగుడిని చంపేసిన కిరాతకుడు. ఏమన్నా? అమ్ము రాసని చెప్పేసినప్పుడు ఎట్టా? ఎస్పీ గారు, ఏమండి ఎస్పీ గారు, ఎస్పీ గారు. అరే ఏమిటిది? నెత్తురు. ఐసి
ఏంటండి అటు చూస్తున్నారు? ఇది రక్తమా రెడ్డింకా అని. సబ్జెక్ట్ తెలియకుండా జోకులు వేయడానికి టైం కాదండి. అవతల పెళ్లి జరిగిపోతుంది. పెళ్ళంటే శుభమే కదండి. ఇది అశుభం అండి. పెళ్లి పెట్ల మించి నా కొడుకుని దౌర్జన్యంగా లాక్కెళ్ళి ఆ ఫుట్పాత్ గారి కూతురుతో పెళ్లి జరిపిస్తున్నాడు ఆ రాజుగారు. అసలు ఇంత రహస్యంగా మీ కొడుకు పెళ్లి ఎందుకు చేస్తున్నారు? మీ డిటెక్టివ్ క్వశ్చన్ ఆపుతారా? ఎట్టగా క్వశ్చన్ ఆన్సర్ వేసుకుంటా పోతుంటే మనం వెళ్ళేది నా కొడుకు పెళ్లి కాదు, అది శోభనానికి. ఏమండి ఎస్పీ గారు, అదిగో వాళ్ళు అరెస్ట్ చేయండి. ఒరే నాన్న నేను ఇక్కడున్నా. నువ్వు కూర్చోరా నాన్న. కూర్చో. ఏమిటి పెళ్లి ఆపేయడానికి వచ్చావా? పెళ్లి ఆపావనుకో నీ చెల్లెలు మొగుడు మర్డరు, బ్యాంకు డబ్బు, బంగారం అన్ని కక్కేస్తాను. ఏంటలా అయిపోయావు? నోర్మి వెళ్ళి పోలీసుల చేత అక్షంతలు వేయించి ముందు పెళ్లి జరిపించు. మిస్టర్ రాజు, మదన కామరాజుని కిడ్నాప్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఇదిగో ఎస్పీ గారు, మీరు ఉండండి. ముందు ఈ అక్షంతలు తీసుకుని వాళ్ళని ఆశీర్వదించేయండి. రే నువ్వు ఆ మంగళసూత్రం కట్టు. వరామూర్తి గారు, మీకేమైనా మతిపోయిందా? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, ఆత్మను కదా తీసుకొచ్చారు. అదే డ్యూటీలో ఉన్న మిమ్మల్ని పెళ్లికి సడన్ గా పిలిస్తే రారని చిన్న కోత కోసి తీసుకొచ్చారు. అంతేగా వరహం గారు? కరెక్ట్. ఇంతకీ మీ అబ్బాయిని చూస్తే పెళ్లి కొడుకులా లేడే? ఆ చిరిగిపోయిన చొక్కా అదే మా ఇళ్ళలో శుభకార్యాల్లో చొక్కాలు అవి చింపేసుకోవడం చిన్నప్పటి నుంచి వాడికి అలవాట్లేండి. ఏ వరాహం ఇంకా చూస్తావరా? పడతాయి తాళికట్టు.